హలో, నా పేరు డాక్టర్ మోనికా, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ హెగ్డే హాస్పిటల్. సో ఇన్ఫర్టిలిటీ ఉన్న కపుల్స్కి చేసే బేసిక్ టెస్ట్ యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్, అంటే ఏఎంహెచ్ టెస్ట్. సో ఈ బేసిక్ టెస్ట్ చేసిన తర్వాత ఏ కపుల్కి అయితే తక్కువగా ఉంటుందో ఈ ఏఎంహెచ్ వాల్యూ అనేది, వాళ్ళలో కొంచెం యాంగ్జైటీ, కొంచెం భయం ఉంటుంది. సో తక్కువ ఉంది కదా, కన్సీవ్ అవుతామో లేదో, సో ఏమైనా న్యాచురల్ మెజర్స్ చేస్తే వీటిని ఇంప్రూవ్ చేసుకోవచ్చా అనుకునే డౌట్ ఉంటుంది. సో అన్ఫార్చునేట్లీ అలాంటిది ఏమీ ఉండదండి. ఒక్కసారి ఏఎంహెచ్ వాల్యూ తగ్గిన తర్వాత, అంటే విచ్ ఇండికేట్స్ ఎగ్ రిజర్వ్ కాబట్టి, ఒక్కసారి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిన తర్వాత మళ్ళీ పెరగటం అనేది ఉండదు. సో కాకపోతే దాని క్వాలిటీ అనేది మనం పెంచుకోవచ్చు, ఎగ్ క్వాలిటీ అనేది పెంచుకోవచ్చు. అది ఎలాగా? సో కొన్ని చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మనం కొంచెం బెటర్గా చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి? సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, మన డైట్లో కొంచెం చేంజెస్ చేసుకోవటం, అంటే ఆల్మండ్స్ లేదా సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటి నట్స్ తినటం వల్ల కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో కలర్ఫుల్ వెజిటబుల్స్ తినటం, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయటం బెటర్. అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇంకొంచెం మీరు ఏం చేసుకోవచ్చు అంటే, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవటం, టైంకి నిద్రపోవటం, అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ మెయింటైన్ చేయాలి.